ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లేసి ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ప్రతిదినం ఏ విధంగానైతే మనం మన దినాన్ని ప్రభుకు అప్పగిస్తుంటున్నామో ఈ దినం కూడా మనం దేవునికి అప్పగిస్తూ మనం ముందుకు నడిచినట్లయితే దేవుడు తప్పకుండా మన స్థితిగతులను మార్చే దేవుడు ఉన్నాడండి. మనం ఈ దినం వాగ్దానం మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ మాట ఎంత మంచి మాట అండి. దేవుడు మనతో చెప్తున్నాడు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అంటున్నాడు. అవును కదా. దేవుడు ఒక ద్రాక్ష చెట్టు అయితే ఆ చెట్టుకు తీగలాగా మనము అంటు కట్టబడి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అయితే మీరు ఎవని యందు నిలిచి ఎందురో, నేను ఎవని యందు నిలిచి ఎందున వాడు బహుగా ఫలించును అంటున్నాడు. మనం అనుకుంటాం, చాలాసార్లు అనుకుంటామండి, తప్పిపోయామని మనకు తెలియదు. కానీ నేను దేవునితో అంటుకట్టబడి ఉన్నాను, దేవునితోనే నడుస్తున్నాను, దేవుడు నాతో ఉన్నాడని ఎన్నోసార్లు పొరపాటు పడతాం. ప్రభు ఏమంటున్నాడంటే, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి ఉంటాను వాడు బహుగా ఫలించును అంటున్నాడు. మనం ఒకవైపే చూసుకోవద్దండి. దేవుడు కూడా మనతో అంటుకట్టబడి ఉన్నాడా లేదా చూసుకోవాలి. నేను మీరు ఇద్దరు అంటుకట్టబడి ఉండాలని ప్రభు చెప్తా ఉంటున్నాడండి. దయచేసి మనకు ఇంకేమైనా ప్రభు తన యొక్క సహవాసంలో మన దగ్గరికి చేరలేక, ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆలకించలేని పరిస్థితిలో, ప్రభు నీ వద్దకు రాలేని పరిస్థితిలో నీకు కనిపించినట్లయితే, మన పరిస్థితులను ప్రభు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు అంటే ఇంకేమైనా పొరపాట్లు కావచ్చు, ప్రభుకు ఇష్టం లేని ఆయాస్కరమైన ఇంకేవైనా మనలో మిలిగిపోయి ఉండొచ్చండి. ఒకసారి అవి చేసుకుంటే ప్రభు తప్పకుండా తనలో నిలిచి ఉండేలాగా, ప్రభు మనలో నిలిచి ఉండేలాగా, మనం బహుగా ఫలించేవారుగా ప్రభు తప్పకుండా చేసే దేవుడు అండి. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమండి. దేవునికి దాచిపెట్టే ఏ ఒక్క పని కూడా మనం చేయలేమండి. ప్రతీది ప్రభుకు తెలుసు. ఈ దినం ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు మన పరిస్థితులు కానీ, మన స్థితిగతులు కానీ, మన నడవడిక కానీ, మన తలంపులు కానీ, మన ఆలోచనలు కానీ, మన మాటలు కానీ, ప్రతీది ప్రభువుకు తెలుసండి. మన దినచర్య అంతా ఆయనకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఇదేదో చేస్తాను నేను, అదేదో చేస్తానని, సాధిస్తానని అనుకోవడం కాదు. కానీ ప్రభువుతో ఉండి నువ్వు ఆ పనులు చేసినట్లయితే, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, చదువుల విషయంలో కావచ్చు, ఇంకా ఎగ్జామ్ రాసే విషయంలో కావచ్చు, నువ్వు ఎన్ని విషయాలలో ఓడిపోయి ఉన్నావో, ఇక ముందు నువ్వు ప్రభుని పెట్టుకొని ఈ పనులన్నీ మొదలు పెట్టుకున్నట్లయితే తప్పకుండా నీ యొక్క జీవితానికి ప్రభు జయం కలుగజేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రతీది దేవునితో ఉండి మనం పని మొదలు పెట్టుకోవాలండి. ఈ ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చాలా మనం పరీక్షించుకోవాలి. ఈ విషయంలో చాలా అంటే చాలా పరీక్షించుకోవాలండి. మనం దేవుని నమ్ముకున్నాం అన్నంత మాత్రాన కాదండి. నువ్వు ప్రభు ఎలా ఉన్నారో ఒకసారి చూసుకోవాలి. ఉదయం లేచి పడుకునేంత వరకు కూడా ప్రభు నాతో ఉన్నాడా, నేను దేవునితో ఉన్నానా అనేది చూసుకోవాలి. దయచేసి గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ దినమంతటిని ప్రభా బిడ్డలకు మహిమకరంగాను మార్చండి. అవునా తండ్రి, మాలో మీరుంటేనే, మీతో మేము అంటుకట్టబడి ఉంటేనే ప్రభా మేము బహుగా ఫలిస్తామంటున్నావు. ఆ విధంగా ఉండుటకు సహాయం తెచ్చండి. ఏమైనా పొరపాట్లుంటే దయతో క్షమించి తండ్రి నీకు వందనాలు. తల్లిగా తండ్రిగా నువ్వు చేయి పట్టి నడిపించే దేవుడు ఉంటున్నావు తండ్రి. ఈ దినమంతా ఈ ప్రభా మాతో మీరు ఉండమని ప్రభా మీరే సహాయం దయచేసి దీవించి మహిమ తెచ్చుకునమని యేసు నామములో అడివేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.